హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫ్రుగల్ ట్రావెలర్ పేజ్. సో ఇప్పుడైతే మనం ఉదయపూర్ వెళ్తున్నాం. సో ఈ ట్రిప్లో మనం చాలానే కవర్ చేస్తాం. ఉజ్జయిన్, మహాకాళేశ్వర్, ఓంకారేశ్వర్, సోమనాథ్, ద్వారకా అండ్ ఇప్పుడైతే ప్రజెంట్ మనం ఉదయపూర్కి వచ్చాం. సో ఈ వీడియోస్ అన్నీ నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు ఒకవేళ చెక్ చేయకపోతే ఒకసారి చెక్ చేయండి, చాలా బాగుంటుంది. సో ఖచ్చితంగా దాన్ని అయితే చెక్ చేయండి అండ్ ఈ వీడియోని పూర్తిగా చూడండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి. సో మనం ఉదయపూర్కి ద్వారకా నుంచి స్టార్ట్ అయ్యాం. సో ద్వారకా నుంచి ఉదయపూర్కి రావడానికి మేమైతే బై బస్సులో అహ్మదాబాద్ వరకు వచ్చాం. సో అహ్మదాబాద్ నుంచి మనకి మార్నింగ్ 10:30కి ట్రైన్ ఉన్నది. సో ఈవినింగ్ కల్లా మనం ఉదయపూర్ అయితే రీచ్ అయ్యాం. సో వన్స్ ఉదయపూర్ రీచ్ అయిన తర్వాత మేము అక్కడ స్టే అయితే తీసుకున్నాం. ఆ స్టేని మీకు చూపిస్తా. సో నెక్స్ట్ అయితే మనం అక్కడ ర్యాట్ టెంపుల్ అని ఉంటుంది. సో అక్కడ పార్వతీదేవి టెంపుల్. ఇంతకుముందు అక్కడ చాలానే ర్యాట్స్ ఉండేవని చెప్పేసి చాలామంది అంటారు. అది హిల్ మీద ఉంటుంది. ఆ టెంపుల్ అయితే చాలా బాగుంటుంది అండ్ ఇంకా మీకు నైట్ వ్యూ కూడా ఆ టెంపుల్ మీద నుంచి కంప్లీట్ సిటీ అంతా కనిపిస్తుంది. సో చాలా మంచి వ్యూ అయితే ఉంటుంది, అస్సలు మిస్ అవ్వద్దు. బట్ రోప్ వే అయితే కొంచెం మీకు టైం పడుతుంది, బట్ స్టిల్ అది చాలా బాగుంటుంది. ఖచ్చితంగా మీరు దీన్ని అయితే ట్రై చేయండి. అండ్ ఇంకా మనకి సిటీలోనే జగదీష్ టెంపుల్ అని ఉంటుంది. మేమైతే నైట్ జగదీష్ టెంపుల్ విజిట్ చేసాం అండ్ ఇంకా మార్నింగ్ కూడా జగదీష్ టెంపుల్ విజిట్ చేసాం. ఆ టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. అండ్ మేము స్టే చేసింది అయితే హెరిటేజ్ హెవేలీ. సో ఇది చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ. ఆల్మోస్ట్ లైక్ మాకు 1 నైట్కి 800 రూపీస్ అలా ఛార్జ్ చేశారు. మేము ఒక 3 మెంబర్స్ అబ్బాయిల ఫ్రెండ్స్ అవ్వడం వల్ల మాకు బాగానే అనిపించింది. సో మీరు దీన్ని అయితే ట్రై చేయొచ్చు మీకు బడ్జెట్ ఫ్రెండ్లీలో ఏమైనా కావాలి అనుకుంటే. సో నెక్స్ట్ అయితే మనం ఇప్పుడు మార్నింగ్ జగదీష్ టెంపుల్ని ఫస్ట్ విజిట్ చేసాం. అక్కడి నుంచి అయితే ఉదయపూర్ ప్యాలెస్కి అయితే మనం రీచ్ అయ్యాం. సో ఉదయపూర్ ప్యాలెస్ అయితే లైక్ మీకు చాలా బాగుంటుంది. ఆల్మోస్ట్ లైక్ వరల్డ్లో చాలామంది టూరిస్ట్ మనకి రాజస్థాన్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తారు, మన హెరిటేజ్ చాలా బాగుంటుంది అని చెప్పేసి. సో ఇక్కడ ప్యాలెస్ అయితే మనం ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, టాప్ నాచ్ ఉంటాయి. సో లోపల విజువల్స్ అవన్నీ బాగుంటాయి అండ్ ఇంకా మనకు ఆల్మోస్ట్ లైక్ లేక్ పక్కనే ఉంటుంది. ఇక్కడ నుంచి మనకి తాజ్ ప్యాలెస్ కూడా కనిపిస్తుంది, లేక్లో ఉన్న తాజ్ ప్యాలెస్. సో ఖచ్చితంగా దీన్ని అయితే మీరు విజిట్ చేయండి. కొంచెం ఎక్స్పెన్సివ్ బట్ స్టిల్ చాలా బాగుంటుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ మీకు అక్కడే బగోరికి హవేలీ అని ఉంటుంది. సో దాన్ని కూడా ట్రై చేయండి. అండ్ హవేలీకి బారి అని ఉంటుంది, అది లైక్ కంప్లీట్ ఫ్లవర్స్తో ఉంటుంది. సో వాటిని విజిట్ చేయండి. అండ్ నెక్స్ట్ అయితే మనం ఇప్పుడు రీచ్ అయింది శిల్పాగ్రామ్. సో ఆల్మోస్ట్ లైక్ మనకు అన్ని సిటీస్లో శిల్పారామమ్స్ అని ఉంటాయి కదా. సో మనకి ఇక్కడ రాజస్థాన్లో శిల్పగ్రామ్ అని ఉంటుంది. సో ఈ శిల్పారామం కూడా చాలా బాగుంటుంది, ఖచ్చితంగా విజిట్ చేయండి. అక్కడ మీకు ప్రాపర్ రాజస్థానీ కల్చర్ ఎలా ఉంటుందో అక్కడ మీరైతే చూడొచ్చు. అండ్ ఇంకా మనకి ఏమైనా తీసుకోవాలనుకుంటే ఆర్నమెంట్స్ అవి కూడా ఉంటాయి. సో నెక్స్ట్ మనం ఢిల్లీ రీచ్ అవుతున్నాం. సో ఢిల్లీ వీడియోతో నేను మీతో మళ్ళీ కలుస్తా. థ్యాంక్ యూ ఎవ్రీవన్, సబ్స్క్రైబ్.